హాయ్ అండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అన్షితకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఈరోజు స్కూల్లో పేరెంట్ మీటింగ్, ఆ పేరెంట్ మీటింగ్తో ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు. సో అది తీసుకోవడానికి మేము వెళ్తున్నాము. సాటర్డే ఈరోజు. సో యాజ్ యూజువల్గా మేము అలిగానే లేచాము, మొత్తం టిఫిన్స్ అవన్నీ అయిపోయినాయి. సో అన్వికే హెయిర్ కమ్ చేశాను, అన్షిక్కి కూడా హెయిర్ కమ్ చేశాను. 2 జడల కన్నా ఇలాగ పోనీటైల్ ఇష్టపడుతుంది తను, అందుకని ఇంకా అన్షమ్మకి పోనీటైల్ వేసాను. సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళ నాన్నగారు ఏ షిఫ్ట్, సో తను డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నేనే పిల్లల్ని తీసుకువెళ్ళాను. హెయిర్ కమ్ చేశాక వీళ్ళనే రెడీ అయ్యమని చెప్పాను. సో వాళ్ళే పౌడర్ రాసేసుకుంటున్నారు. అన్షి వాళ్ళ చెల్లికి రాస్తాను అని అన్నది, కానీ అన్వి రాయించుకోలేదు. అన్వియే రాసుకుంది. చూడండి, చాలా చక్కగా రాసుకుంటుంది. మిర్రర్లో చూసుకుని కూడా చాలా చక్కగా రాసుకుంటుంది. చిట్టి చిలకమ్మ రేమ్ పాడిందండి. లాస్ట్లో చూడండి, వీడియో లాస్ట్లో వస్తుంది. సో స్కూల్కి వెళ్ళిపోతున్నాం మేము. ఈ పింక్ సైకిల్ అన్షిది, ఆ పక్కది వాళ్ళ నాన్నగారిది. సో నేను ఉండేది సెక్టర్ 5 అండి. ఇక్కడ నుంచి సెక్టర్ 8లో స్కూల్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను స్కూటీ మీద తీసుకువెళ్తుంటే అన్షి వెనకాల కూర్చుని వీడియో తీసిందన్నమాట. సో మీకు కూడా చూపించాలి అని అనిపించింది. ఈ రోడ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయండి. బోత్ సైడ్స్ చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ రోడ్స్ చాలా బ్రాడ్గా ఉంటాయండి. చెట్లు కూడా చాలా పెద్ద చెట్లు అండి. హుదూద్ వచ్చినప్పుడు అయితే చాలా చెట్లు పడిపోయినాయి అని అన్నారు. హుదూద్కి ముందైతే ఇంకా చాలా బాగుండేదేమో, మరి మేమైతే చూడలేదు. ఇది సెక్టర్ 7. సెక్టర్ 7 నుంచి వెళ్తున్నాను. సెక్టర్ 8లో స్కూల్ అన్నమాట. నేను లోపల నుంచే వెళ్తున్నానండి, మెయిన్ రోడ్ నుంచి కాదు. ఇది మెయిన్ రోడ్డు. సెక్టర్ 8కి వచ్చేసాను. సో స్కూల్కి వచ్చేసానండి. మెయిన్ గేట్ నుంచి వెళ్ళట్లేదు. మెయిన్ గేట్ నుంచి అయితే ఎక్కువ దూరం, సో నడవాలి కదా అని చెప్పేసి ఇలాగా బ్యాక్ గేట్ నుంచి వెళ్తున్నాను. ఇదైతే కొంచెం షార్ట్ కట్. స్కూల్లో ఎంటర్ అయిపోయాము. అన్షి అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏ ర్యాంక్ వచ్చి ఉంటుందా ఏంటో మరి. కాకపోతే చాలా ఆబ్సెంట్స్ అయితే ఉన్నాయండి. పాపం అన్షికి మమ్స్ రావడం వల్ల 1 వీక్ ఆబ్సెంట్ అయింది. ఆ తర్వాత 1 వీక్ స్కూల్కి వెళ్ళి ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫీవర్తో సిక్ అయింది. ఇవి మిడ్ ఎగ్జామ్స్ జరిగాయి. సో మిడ్ ఎగ్జామ్స్కి ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నమాట ఇది. చాలా తొందరగా వెళ్తుంది స్కూల్కి. ఏ ర్యాంక్ వచ్చి ఉంటుందో అని పాపం. ఈవిడికేం గుర్తొచ్చిందో వెనక్కి వస్తుంది. అన్షి క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళింది. అన్విని వెళ్ళు అని అంటే, లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు మేడం బుగ్గగిలిందని క్లాస్ రూమ్లోకి వెళ్ళలేదు. పేరెంట్స్ కొంతమంది వచ్చారు. తను హాయ్ చెప్పింది నా ఫ్రెండ్ అండి, అన్షి మేడం. మేడం పేరు బిందు. హాయ్ చెప్తుంది దేవి, వాళ్ళిద్దరు పిల్లలు. ఈ బుడ్డదాని పేరు కృతిక, వాళ్ళ అన్నయ్య అన్నమాట. అన్షితోనే చదువుతున్నాడు, 2nd క్లాస్. వాడి పేరు సుకృత్. సో మేడం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడగానే నేనైతే చాలా షాక్ అయిపోయానండి. ఎందుకంటే ర్యాంక్ ఏ రేంజ్లో వచ్చిందంటే ఆ రేంజ్లో వచ్చింది. ర్యాంక్ ఎందుకులేండి చెప్పుకోవడం, కానీ పర్సంటేజ్ అయితే 92% వచ్చింది.
సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అని అన్నది. ఫస్ట్ మిడ్ అయింది, ఫస్ట్ సెమ్ ఉంది కదా, సెమిస్టర్కి ఎలా వస్తాయి చూడాలి. ఏదేమైనా క్లాస్లో చెప్పిందే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. సో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోయాను, లాస్ట్లో అన్విత రైమ్ ఉంది, అది అస్సలు మిస్ కావద్దు, చూసేయండి. చిట్టి